రండి ఈరోజు మనం ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడదాం. చెన్నై నగరం అంటేనే ఎప్పుడూ రద్దీ, లైట్లెప్పుడూ ఆరిపోవు అంటారు కదా. కాని అదే వెలుగుల నగరంలో ఒక మూల మాత్రం చీకటి ఎప్పటికీ పోదు. ఇది కేవలం ఒక మామూలు కథ కాదు సుమా, అక్షరాల రక్తం గడ్డకట్టించే ఒక భయంకరమైన రియల్ లైఫ్ మిస్టరీ అని చెప్పాలి. మనమిప్పుడు విశ్లేషించబోయే ఆ ప్రదేశం పేరే శివాజీ అపార్ట్మెంట్. బయటికి చూస్తే అదొక చాలా సాధారణమైన బిల్డింగ్. కానీ సరిగ్గా రాత్రి 2:17 అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఎవరికైనా సరే వణుకు పుట్టాల్సిందే. అసలు ఈ అపార్ట్మెంట్ మిస్టరీ ఏంటంటే, ఒకవైపు రాత్రింభవళ్లు వెలుగుతూ కోలాహలంగా ఉండే విశాలమైన చెన్నై నగరం, మరోవైపు చూస్తే ఎప్పుడూ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉండే ఈ శివాజీ అపార్ట్మెంట్. ఇంతటి రద్దీ నగరంలో ఆ ఒక్క అపార్ట్మెంట్ మాత్రం ఎందుకు అంత భయంకరంగా మారిపోయిందనేది నిజంగా ఒక పెద్ద పజిల్. ఆ పజిల్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే మన కథలోకి రవికుమార్ ఎంటర్ అవుతాడు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కొత్త ఉద్యోగం కోసం వచ్చిన ఒక చాలా సాధారణమైన కుర్రాడు తను. కొత్త ఆఫీస్కు కొంచెం దగ్గరగా ఉంటుందన్న ఒకే ఒక రీజన్తో ఎలాంటి అనుమానం లేకుండా ఈ శివాజీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. పాపం, ఆ తర్వాత జరగబోయేదేంటో అతనికప్పుడు ఏమాత్రం ఐడియా లేదు. ఫస్ట్ డే ఆ ఫ్లాట్ తాళం చెవులిస్తున్నప్పుడు వాచ్మెన్ ముఖంలో ఒక విచిత్రమైన భయం కనిపించింది. అతను చాలా సీరియస్గా, "సార్, దయచేసి రాత్రి 2 తర్వాత మాత్రం తలుపు తీయకండి" అని వార్నింగ్ ఇచ్చాడు. కాని రవి ఏం చేశాడు? "అరే, ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయిలే సార్" అని నవ్వేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ క్యాజువల్గా తీసుకున్న ఆ చిన్న నిర్ణయం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో అప్పుడు ఎవరికీ తెలీదు. సరే, ఇప్పుడు ఈ మిస్టరీలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మొదటి రోజంతా చాలా నార్మల్గానే గడిచినా సరే, కేవలం 3 రోజుల్లో అక్కడ భయం ఎలా పీక్స్కి చేరుకుందో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. మొదటి రాత్రి టైం ఖచ్చితంగా 2:17. అంతా సైలెంట్గా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ టక్ టక్ అనే తలుపు తట్టిన శబ్దం. రవి ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తెరిచాడు. బయట చూస్తే ఎవ్వరూ లేరు. కాని నేలమీద తడి అడుగుల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఆ అడుగులెక్కడికి వెళ్లలేదు, సరిగ్గా తలుపు దగ్గరే వచ్చి ఆగిపోయాయి. ఇక 3వ రాత్రికొచ్చేసరికి ఈ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మళ్ళీ అదే టైం, కరెక్ట్గా 2:17. ఈసారి కేవలం తలుపు తట్టే శబ్దం మాత్రమే కాదు, ఒక అమ్మాయి వాయిస్ అత్యంత దీనంగా వినిపించింది. "దయచేసి తలుపు తెరవండి, నేను బయట చిక్కుకుపోయాను." ఆ మాటల్లో అంతుచిక్కని ఆవేదన, ఒక రకమైన భయం దాగి ఉన్నాయి. రవికి ఈసారి తలుపు తెరవడానికి భయమేసింది. అందుకే నెమ్మదిగా వెళ్ళి ఆ డోర్ కీహోల్ గుండా బయటికి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూస్తే ఎవరికైనా సరే గుండె ఆగిపోవాల్సిందే. బయట ఒక అమ్మాయి నిలబడింది, తల కిందకు వంచుకునుంది, జుట్టు మొత్తం ముఖాన్ని కప్పేసింది. కాని అత్యంత భయానకమైన విషయం ఏంటంటే, ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు, అక్షరాల ఆమె గాల్లో తేలుతూ ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే పక్క ఫ్లాట్లో ఉన్న ఒక పెద్దాయనను అడిగితే అసలు కథ బయటకు వచ్చింది. ఈ అపార్ట్మెంట్ కట్టిన భూమికి ఒక డార్క్ హిస్టరీ ఉందట. అపార్ట్మెంట్ కట్టకముందు అక్కడ ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో లక్ష్మి అనే ఒక అమ్మాయి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో చనిపోయింది. అయితే ఆమె ఆత్మ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లలేదు. ఆమె చనిపోయిన సమయం రాత్రి 2:17. ఆ సమయానికే ఆమె బందీగా మారిపోయిందని, అప్పటినుంచి ప్రతి రాత్రి ఆమె అలా తలుపు తడుతూనే ఉంటుందని ఆ పెద్దాయన వివరించాడు. ఇదంతా విన్న తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి పారిపోతారు. కానీ రవి అలా చేయలేదు. "నేను ఇలాంటి వాటికి భయపడను" అని డిసైడ్ అయ్యాడు. అక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఆ ఒక్క నిర్ణయమే అతని జీవితాన్ని శాసించబోతోందని అతనికి అర్థం కాలేదు. మళ్లీ రాత్రైంది. టైం ఎగ్జాక్ట్గా 2:17. కానీ ఈసారి తలుపు తట్టిన శబ్దం రాలేదు. అంతా భయానకమైన నిశ్శబ్దం. ఆ సైలెన్స్లోనే గట్టిగా లాక్ చేసి ఉన్న ఆ తలుపు దానంతటా అదే నెమ్మదిగా పూర్తిగా తెరుచుకుంది. గుండె ఆగిపోయే క్షణం అది. బయట కారిడోర్లో అదే అమ్మాయి నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా గది లోపలికి రావడం మొదలుపెట్టింది.
రవి కనీసం ఒక్క అడుగు కూడా కదల్లేకపోయాడు. అతని ధైర్యం మొత్తం జీరో అయిపోయింది. ఆమె నేరుగా అతని దగ్గరకు వచ్చి అత్యంత మృదువైన కాని వణుకు పుట్టించే స్వరంతో, "నిన్ను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది. ఆ తర్వాత ఆమె అతని చెవి దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఇలా గుసగుసలాడింది. "నువ్వు తలుపు తెరిచినప్పుడే నువ్వు ఇక్కడికి చెందిపోయావు." వాచ్మెన్ మాట వినకుండా ఆ మొదటి రాత్రి రవి ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశాడో అప్పుడే అతను ఆ చీకటి ప్రపంచానికి ఇన్విటేషన్ ఇచ్చాడని అప్పుడు కాని అతనికి అర్థం కాలేదు. ఆ మాటలు అలా పూర్తయ్యాయో లేదో అకస్మాత్తుగా గదిలోని లైట్లన్నీ టప్మని ఆరిపోయాయి. కటిక చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక భయంకరమైన పెద్ద అరుపు ఆ అపార్ట్మెంట్ అంతటా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం, భయానకమైన శ్మశాన నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయమైంది. వాచ్మెన్ రవి ఫ్లాట్ దగ్గరకొచ్చి చూశాడు. తలుపు పూర్తిగా తెరిచుంది. లోపల రవి ఎక్కడా లేడు. మొత్తం వెతికారు కాని కనిపించలేదు. కాని ఒకే ఒక్క ఆధారం, గది నేలమీద తడి అడుగుల గుర్తులు. అవి నెమ్మదిగా గదిలోంచి బయటకు ఆ అంతు చిక్కని చీకటి కారిడార్లోకి వెళ్లి మాయమైపోయాయి. ఈ విశ్లేషణలో మనం గమనించాల్సిన అత్యంత భయానకమైన ట్విస్ట్ ఏంటంటే, ఆ సంఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రాత్రి ఖచ్చితంగా 2:17 శివాజీ అపార్ట్మెంట్లో 2 గాత్రాలు వినిపిస్తాయి. అవును, రవి కూడా ఆ చీకటి ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోయాడు. "దయచేసి తలుపు తెరవండి" అన్న 2 స్వరాలు ఇప్పటికీ ఆ కారిడార్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయట. ఇదంతా విన్న తర్వాత మనకు మిగిలేది ఒకే ఒక్క ప్రశ్న. అంతా ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో అకస్మాత్తుగా బయట తలుపు తట్టిన శబ్దం వస్తే కనీసం కీహోల్ గుండా చూడ్డానికైనా ఎవరైనా సాహసిస్తారా? ఆ తలుపు అవతల కాచుకునున్నది ఎవరో ఎవరికి తెలుసు?